హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే దియమ్మ తిరునాళ్ళు చేసుకుంటున్నామండి. మా ఊర్లో కొత్తూరు నుంచి అయితే దియమ్మని తీసుకొచ్చాము. ఇది ఆమె పుట్టిన ఊరు అన్నమాట అండి. వాళ్ళన్న పోతురాజు స్వామి దగ్గరికి అయితే తీసుకొచ్చాము. ఊర్లో వాళ్ళందరం అయితే పొంగల్ పెట్టేసుకుంటున్నామండి. అటు సైడ్ చాలామంది పెడుతున్నారు, మేము మాత్రం ఇటు సైడ్ పెడుతున్నాము. అటు సైడ్ అంతా ఎండగా ఉందని పెట్టలేదండి, చిన్న పాప ఉందని ఇక్కడే పెడుతున్నాం. చెట్టు కింద అయితే మేము పెట్టుకుంటున్నాము. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకొని ఊరేగింపుకి అయితే తీసుకొచ్చేసామండి. ఇంకా వాళ్ళన్న పోతురాజు స్వామి దగ్గర నుంచి అయితే ఆమెను తీసుకొచ్చేసాము. ఇంకా ఊరంతా ఊరేగింపు చేస్తామండి నైట్ అంతా. ఇలా సంవత్సరానికి ఒకసారి అయితే ఆమెను తీసుకొచ్చి తిరునాళ్ళు చేస్తామండి. రాములవారి తిరునాళ్ళు అయిపోయాక ఇంకా 10 రోజులకైతే దియమ్మ తిరునాళ్ళు చేస్తాం మా ఊర్లో. ఈరోజు అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు దీనికి కూడా. దియమ్మ తిరునాళ్ళు అంటే బాగా పెద్దగా చేస్తాము. ఒక్కరోజే చేస్తామండి. ఆమెను ఒకరోజు తీసుకొస్తాము, నెక్స్ట్ డే పంపించేస్తాము. కానీ బాగా చేసుకుంటామండి ఈ తిరునాళ్ళని కూడా. ఇంకా ఊరికి అమ్మవారిని తీసుకొచ్చేసారు కాబట్టి రకరకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టించేశారండి ఊళ్ళో వాళ్ళు. చూడ్డానికి బాగా అనిపించింది. ఇంకా దేవుడు రాములవారి గుడి దాటుకునే తలకే 5:30 అయిపోయిందండి. ఇంకా ఊరంతా తిరిగి దేవుడిని పెట్టే తలకి 7 అయిపోతుంది. ఇంకా అమ్మవారిని అయితే రాములవారి గుడి దాటిచ్చేసామండి. ఇప్పటికే టైం 5:30 అయిపోయింది. ఇంకా 2 వీధులు ఉన్నాయి, అవి తిప్పుకొచ్చే తలకైతే 7 అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ పొంగల్లో పెట్టుకొని ఇంకా మళ్ళీ ఈరోజు సాయంత్రం అయితే ఆమెను పంపించేస్తామండి. మీకు కానీ మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.